సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అంతా బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఎందుకు చేశానంటే యాక్చువల్లీ ఫ్రీ ఫైర్ ఆడి చాలా రోజులు అయిందనమాట. బేసిక్గా ఈ వీడియో చేయడానికి ఓన్లీ వన్ రీజన్ మావా, నేను ఫస్ట్లో చాలా బాగా ఆడేవాడును గేమ్ అయితే. ఇప్పుడు ఆడుతున్నాను లేదో తెలియదు. ఒకసారి మీరు ఫస్ట్ రౌండ్ వరకు చూడండి. నా గేమ్ ప్లే నచ్చితే నేను టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా అంటే షేర్ చేస్తాను మీతో పాటు కూడా. ఇంకా నా ఐడి కూడా కామెంట్ చేస్తాను. మీరు నాతో పాటు ఆడాలనుకుంటే ఐడికి రిక్వెస్ట్ చేయండి మావా, మనం కలిసి ఆడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ రౌండ్ ఆడదాం మావా. ఫస్ట్ రౌండ్లో నేను G18 తీసుకున్నాను. జనరల్గా ఎవరైనా G18 అది ఉంటుంది, నాకైతే G18 అయితే వస్తుంది. ఎప్పట్లాగే ఇటే వస్తాం కదా ఎనిమిలు అనేసి ఇటే వచ్చాం మావా. అక్కడ చూడండి, ఇద్దరు ఎనిమిలు ఉన్నారు అయితే మన ఎదురుగా ఉండండి. వీడికి మాత్రం హెడ్ పేలుతుంది మావా. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం. అయ్యవరా, అదిగో హెడ్ అయిపోయాడు మావా. ఒకడైతే నాక్ అయ్యాడు. వీడిని ఫుల్ కిల్ చేసేద్దాం మావా, ఎందుకంటే కిల్ చేయడం వల్ల మనకు నెక్స్ట్ రౌండ్లో మనీ కొంచెం వస్తాయి అనమాట. ఆల్రెడీ చూడండి మావా, అటు వెనకున్నాడు, ఆడిని ఒక హెడ్ పడ్డది, అయిపోయాడు. ఆడు చూడండి మావా, కామెడీగా పడుకున్నాడు అక్కడ. నెక్స్ట్ ఇటు నుంచి ఒక ఎనిమిది వస్తున్నాడు చూడండి మావా. ఉండు, వీడిని హెడ్ వేస్తాను చూడండి మావా, ఫుల్ హెడ్ షాట్. ఈ రౌండ్లో ఇప్పటిదాకా ఇద్దరిని హెడ్ షాట్తో నాక్ చేశాను, ఒకటి బాడీ షాట్తో నాక్ చేశాను. ఇంకొక లాస్ట్ ఎనిమిది ఉన్నాడు, ఆడు ఒక్కడిని వేసానంటే ఏసి వచ్చేది. అదిగో ఎనిమిది ఎదురుగానే వస్తున్నాడు. ఆడున్నాడు మావా. డ్యామేజ్ అంటే హెడ్ పడలేదే, ఏం పర్లేదు. ఇప్పుడు అర్రే పడట్లేదండి. ఇప్పుడైతే ఇడికి మాత్రం ఇప్పుడైతే హెడ్ పేలుతో చూడండి మావా ఇడికైతే. అదిగో ఫైనల్గా ఫస్ట్ రౌండ్ అయితే 3 హెడ్ షాట్లు ఒక బాడీ షాట్తో ముగించామన్నమాట, 4 కిల్. ఇప్పటికే నేను ఈ గేమ్ అయితే స్మూత్లో పెట్టి ఆడడం జరుగుతుంది మావా. నా దాంట్లో అసలు స్పేస్ లేదు, ఎందుకంటే ఈ మూవీస్ వీడియోస్ చేయడం దానివల్ల. ఇంకా నేను ఆ వీడియోస్ని ఫస్ట్ నేను డౌన్లోడ్ చేసి దాన్ని 4Kలో కన్వర్ట్ చేసి, పైగా ఎడిటింగ్ యాప్స్ అయితే బోల్డ్ ఉంటాయి మావా మన దగ్గర. ఇవన్నిటితో పాటు గేమ్ అంటే చాలా కష్టం. మీరు ఈ గేమ్ ప్లే చూడండి, నచ్చితే దీని మీద కూడా వీడియోస్ చేద్దాం మావా. ఎందుకంటే మనకి మూవీస్ నుంచి అయితే ప్రతిరోజు అప్డేట్స్ రావు. ఎప్పుడెప్పుడు మూవీస్ నుంచి అప్డేట్స్ రాకపోతాయో, మనకు ఏ వీడియో అయినా చేయడానికి ఉండకపోతుందో అప్పుడు ఇలాంటి గేమ్ ప్లేలు చేసి ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు చెప్పి, ఇంకా లైవ్స్ కూడా పెడతాను గేమ్లో. ఆ లైవ్స్లో కూడా మనం మీతో పాటు ఆడదాం మావా. మీరు ఫస్ట్ నా ఐడిని అయితే రిక్వెస్ట్ చేయండి, మనందరం కలిసి గేమ్ ఆడదాం. ర్యాంక్ పుష్ అయితే ర్యాంక్ పుష్, రూమ్ అయితే రూమ్, సిఎస్ అయితే సిఎస్, ఏదైనా ఆడొచ్చు. ఫస్ట్ అయితే మీరు నా ఐడికి రిక్వెస్ట్ చేయండి, నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను నా ఐడి. ఫస్ట్ ఇప్పుడు లేట్ చేయకుండా సెకండ్ రౌండ్ ఆడదాం. ఇక్కడ ఒక ఎనిమిది డౌన్ చేశాడు మా వాడిని, ఆడిని అయితే హెడ్ షాట్ ఇద్దాం మావా. అయ్యాడు, ఇప్పుడు రివైవ్ చేస్తున్నాను. రివైవ్ అయ్యాడు మా టీం వాడు. నెక్స్ట్ ఇంకా ఎనిమిది ఎక్కడున్నో చూస్తున్నా. అగో అక్కడ కార్నర్లో ఎనిమిది కనిపించాడు మావ మీకు. అదిగో అయ్యాడు, నాక్ అయ్యాడు. అయినా ఫుల్గా బాడీ పడ్డది, హెడ్ అయితే అస్సలు పడలేదు మావా. ఇప్పుడు డ్రాప్ తీసుకుందాం. డ్రాప్లో ఏమీ లేదే, డ్రాప్లోని ఇంకొక ఎనిమిది ఉన్నాడు, ఒక డౌన్ అయ్యాడు. ఇంకొకడు ఎనిమిది అయితే ఉన్నాడు, ఆడు కూడా మన వెనకున్నట్టు ఉన్నాడు. అదిగో ఏరో వచ్చింది, మన వెనకైతే ఉన్నాడు మావా ఎనిమిది. ఆడి మీద అయితే గ్రానైడ్ వేసి చూద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే మనకి బ్లడ్ లేదు కాబట్టి హీల్ అవుదాం. నెక్స్ట్ ఒక గ్రానైడ్ వేద్దాం. గ్రానైడ్ కుక్ చేస్తున్నా. ఎనిమిది ఎటు ఉన్నాడు అబ్బా, అక్కడ లీడా. అయ్యో, నా రైట్ సైడ్ అనుకుంటాను మావా. ఇగో రైట్ సైడ్ ఉన్నాడు. వీడికైతే హెడ్ పడుతుంది మావా, చూడండి అదిగో హెడ్. అది ఫైనల్గా సెకండ్ రౌండ్ అయితే 3 కిల్స్ చేశాను అనుకుంటా సెకండ్ రౌండ్లో. ఇప్పటివరకు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. ఇలాంటి గేమ్ ప్లే కావాలంటే కామెంట్ చేయండి, గేమ్ ప్లే పెడతాను. కావాలంటే మీతో పాటు ఆడతాం మావా, లైవ్స్ కూడా పెడదాం మన ఛానల్. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా మన దగ్గర అయితే M4A1 డబల్ చిప్ బిజన్ గన్ అయితే ఉంది. లేట్ చేయకుండా రష్కి వెళ్ళిపోదాం, ఎందుకైనా మంచిది. రష్ అంటే అవతల నుంచి వస్తారు కదా మావా ఎనిమీస్, అందుకనే. అగో అక్కడ ఎవరు కనిపించట్లేదండి ఎనిమీస్. అటు ఇంక వెళ్ళారేమో. మా టీమ్మేట్స్ ముగ్గురు అయితే అటుపక్క వెళ్ళారు చూడండి. నేను ఒక్కడనే ఇటు. నా దగ్గర షార్ట్ రేంజ్లో కూడా అంత మంచిగానే కాదు, ఇది పర్లేదు. అగో ఇక్కడ యారో మార్క్ కనిపించింది మావా. ఒక్క నిమిషం, పైన ఉన్నట్టున్నాడు ఎనిమి అయితే. ఒక్క నిమిషం, పైన వెనకతలు ఉన్నాడేమో మావా. పైన కాదు, అదిగో పైన చూసారా మీరు ఆడిని. అది హెడ్ అయిందా, హెడ్ పడలేదే, నార్మల్ బాడీ పడ్డది. అయినా ఏం పర్లేదు. పైన ఒక ఎనిమిది ఉంటాడు, అది కాల్స్తున్నాడు చూడండి మావా. పైన ఉన్నారు. ఇంకా యాక్చువల్గా నేను గేమ్ అనేది నార్మల్గానే రికార్డ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే అప్పటికి నేను రికార్డర్ ఆన్ చేసేటప్పటికే సెల్ అయితే ఫుల్ హ్యాంగ్ అయిపోతుంది మావా. అసలు ఎలాగంటే ఈ రైట్ సైడ్ ఫైర్ బటన్ ఇవేవైతే పని చేయడం లేదనమాట. అందుకని ఏం చేశానంటే ఫస్ట్ గేమ్ ప్లే అయితే ఆడిసా. నెక్స్ట్ ఆ గేమ్ ప్లేని రికార్డ్ చేసి మీకు ఎలా చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు చెప్పాను కదా మావా, ఇది 4GB ర్యామ్, పైగా ఈ మొబైల్ కొని 4 years అవడం వల్ల అస్సలు కాయడం లేదనమాట. కానీ మీకు గేమ్ గురించి ఏ టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలని అడగండి మావా. నేను సీజన్ 11 నుంచి ఆడుతున్నాను, చెప్తా మీకు. అంటే నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాను మీకు, గేమ్ ఎలా బాగుంటుందా లేదా, ఏంటి ఎలా ఆడాలి ఏంటి అని చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసు అనమాట మాకు. ర్యాంక్ పుష్, సోలో ర్యాంక్ పుష్, స్క్వాడ్ ర్యాంక్ పుష్, క్యారెక్టర్ కాంబినేషన్స్ ఏవైనా చెప్తానమాట మీకు.
మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ చేయండి మామ. నా ఐడీని ఇక్కడ మెన్షన్ చేశాను కదా ఇందాకలా, అక్కడ మనకి రిక్వెస్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఒక 8 దిగాడు లాస్ట్లోని అయ్యాడు. అమ్మా ఈ మ్యాచ్లో కూడా 3 గిల్స్ అయితే కొట్టాం మామ. ఇంకా ఫైనల్గా లాస్ట్ రౌండ్ ఒకటి ఉంది. లాస్ట్ రౌండా అంటే 3 గెలిచామనుకోండి, ఇంకొక రౌండ్ కొట్టామంటే బోయామంది. ఫైనల్గా 4th రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఈ రౌండ్లో M177 ఇంకా M4A1 డబుల్ చిప్తో ఆడుతున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఈ మధ్యన అయితే M177 బాగా పడట్లేదు అనుకుంటున్నాను మామ. నేను అప్పుడు ఆడేటప్పుడు ఎప్పుడంటే ఒక కాంబో ఉండేది మామ. ఏంటంటే XM8 M177 ఈ రెండు. అంటే సబీర్ బాయ్ మీకు తెలుసలేదు తెలియదు నాకు, అప్పుడు తెగ చూసేవాళ్ళం అనమాట మేమైతే. ఆడు ఏంటంటే XM8 ఎలాంటిదంటే రెయిన్బోలో ఉంటుంది కదా మామ, డబల్ రేట్ ఆఫ్ ఫైర్. ఆ గన్ ఇంకా M177 అప్పట్లో అయితే స్టార్టింగ్ వచ్చేటప్పుడు 2 బుల్లెట్లు మామ. 2 కొడితే ఎనిమి నాక్ అయిపోవాలి. ఎలాంటి వెస్ట్ అవని నాక్ అయిపోతాడు. ఇంకా లేట్ చేయకుండా ఈ గేమ్లో చూడండి ఒకసారి. అక్కడ ఇద్దరు ఉన్నారనమాట ఎనిమిలు. బయటకు వచ్చాడే ఒకడు, వీడియో పడట్లేదు అసలు. M177 చిరాకు వచ్చేస్తుంది మా గేమ్లో కూడా, అసలు కనెక్ట్ అవ్వట్లేదు. వెనకతలు ఒకడు యాదవగాడు, వీడిని ఫస్ట్ వేయాలి. అయిపోయింది. ఇంకా ఈ రౌండ్ ఎక్కడే అయిపోయినట్టు ఉన్నాను మామ. లోనే అయిపోయినామో జోన్లో. ఇదిగో ఫైనల్గా అందరం అయిపోయాం మామ. మా టీమ్మేట్స్ ఇక్కడ రావడం వల్ల, అంటే ఏదైనా జోన్ మిడిల్లో ఆడితే బాగుంటుంది, వీళ్ళు జోన్ ఇంచులో వచ్చి ఆడారు, అయిపోయాం. అందుకనే నెక్స్ట్ ఈ ఒక్క రౌండ్ ఎక్స్ట్రా అయింది మాకు, లేదంటే ఆ రౌండే గెలిచేద్దాం. మీరు నిజంగా ఓల్డ్ ప్లేయర్స్ అయి ఉంటే మీకు ఆ కాంబో అయితే అసలు గుర్తుంటుంది మామ ఖచ్చితంగా. అప్పట్లో SK సబీర్ బాస్ ఆడినప్పుడు M177 XM8 ఆ కాంబో నిజంగా చాలామందికి గుర్తే ఉంటుంది ఆ టైం. అంటే ప్రతిసారి ప్రతి అప్డేట్లో ఒక గన్ పెంచుతాడు అనుకోండి, ఆ అప్డేట్లో ఏమిటంటే XM8 M177 చాలా డేంజర్ అనమాట. తర్వాత ఒక అప్డేట్లోని కార్ 98కి పెంచాడు, మీకు గుర్తుందో లేదో. కార్ 98 ట్రిపుల్ చిప్ చేసి 2 కార్ 98 షార్ట్ రేంజ్ అయినా లాంగ్ రేంజ్ అయినా ఎలా కొట్టినా ఎనిమిది నాక్ అయిపోయేవాడు. అంటే ఏం కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా ఫైర్ నొక్కితే చాలు కనెక్ట్ అయిపోయి నాక్ అయిపోయాడు ఎనిమిది వాడైతే. నెక్స్ట్ లేట్ చేయకుండా ఈ రౌండ్ చూద్దాం. ఫస్ట్ ఈ రౌండ్ మనం గెలుస్తాం లేదో చూద్దాం. ఇక్కడ జిప్ లైన్ ఉంది, జిప్ లైన్ అది బాగుంది మామ. జిప్ లైన్ అటు ఇటు వెళ్తుంటే ఇంకా ఎనిమి అయితే పైన ఉన్నట్టున్నాడు, యారో మార్క్ వచ్చింది మనకి. ఫస్ట్ పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎనిమి ఉన్నాడో లేదో. ఆల్రెడీ మా టీమోడు వెళ్ళి వచ్చినట్టున్నాడు. వచ్చాడా కిందకు నా వెనకతలో ఉన్నాడు మా టీమ్మేట్ అయితే. ఎనిమి అయితే ఇక్కడ ఒకడు ఉన్నాడు కిందన ఉండేటోడు. ఆడు ఒకడు మా టీమోని డౌన్ చేస్తారు, అక్కడికి వెళ్ళిపోయినట్టున్నాడు. ఒకడు ఇదిగో మా కిందన పరిగెడుతున్నాడు చూసారా, ఆడిని మనం చేయాలి. ఆడిని నా దగ్గర షార్ట్ రేంజ్ ఉంది కాబట్టి ఆడు లాంగ్ వెళ్ళిపోతున్నాడు, అవ్వదు ఆడిని. ఇంక నేనేం చేయలేను. ఇంకా ఇటు సైడ్ దగ్గరలో ఉండే ఎనిమిది చూద్దాం. అదే వెనక నుంచి ఇచ్చాడు ఒక మామ ఒకటి వేసాడు. ఆడిది ఉడిపెక్కర్ అనుకుంటా. అందుకే ఇక పైన ఒకడున్నాడు, పైన ఆడికి పడ్డదిలే. మామూడు ఫస్ట్ రివైవ్ చేద్దాం. రివైవ్ చేయనివ్వండి. ఈడు ఒకడు వచ్చాడు మళ్ళీ బుష్ చేసుకొని. అయ్యే ఉండరా స్వామి, వీడికి పడ్డా. నా దగ్గర వాల్స్ కూడా లేవనుకోండి. ఇదిగో ఇప్పుడే డ్రాప్ అన్లాక్ అయింది. దీంట్లో M177 ట్రిపుల్ చిప్ దొరికింది మామ. ఫ్లైగా గ్లూవల్ సింక్ ఉంటాయి అనుకుంటా కదా, అది నాక్ చేసాను ఒక్కడనైతే. ఫస్ట్ గ్లూవల్ ఇది వేసుకున్నాం బుష్. నెక్స్ట్ ఓకే ఇది ఒక్కడే మామ. ఫైనల్గా వీటిని కూడా వేసా 3 kills అనుకుంటా మామ. సరే మామ, ఈ గేమ్ ప్లే ఎలా కనిపించిందో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ మనం లైవ్స్ పెట్టలేదో కూడా కామెంట్ చేయండి. మీకు ఇష్టం లేకపోతే నేను చేయను.